హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు ఈ గార్డెన్ తిరుపతి కొండపైన చూస్తున్నావు. ప్రతిదీ దృశ్యాలు చూడండి, ఎంత బాగుంది. ఇక్కడ కొండపైన ఎంత పెట్టుబడి పెట్టేసి దీన్ని ఎంత అందంగా చేయడానికి కారణం ఏంటంటే, ప్రతి ఒక్క ప్రజలు విశేషి ఇక్కడ ఉన్న దృశ్యాలను చూసుకుంటూ అక్కడ ఉన్న ప్రతి గార్డెన్ చూస్తూ వాళ్ళని అక్కడ ఫోటో తీసుకోవాలి, వీడియో తీసుకోవాలని చాలా ఆరాటం పడతారు. ఇదిగోండి బస్సు అయితే వెళ్తుంది. ఇది అలిపిరి నుంచి కొండపైకి రావడానికి ఇటువైపే బస్సులు వస్తాయి అన్నమాట. మళ్ళీ వెళ్ళిపోవడానికి కూడా ఇదే బస్సులు. అయితే మేము దర్శనం అయిపోయింది, ఇక్కడ బండి పైన ఎక్కాము. కొండపై నుంచి కిందకి వెళ్ళడానికి ఒక్కొక్క మనిషికి 100 రూపాయలు చొప్పున తీసుకోవడం జరిగింది. అలా చూసుకున్నట్టయితే మేమైతే దర్శనం అయిన తర్వాత బయలుదేరిపోతున్నాం. ఆల్రెడీ అయితే కొండపై నుంచి కిందకైతే దిగిపోతున్నాం. చూడండి, ఒక బండి అయితే మాట్లాడుకుంటూ ముందుకి వెళ్ళిపోతున్నాం అన్నమాట. అయితే ఇలా వెళ్తుండగా కొన్ని ఫొటోస్ అయితే వస్తున్నాయి. అంటే జూ పార్క్ కిందన ఉంది, మీరు జాగ్రత్తగా వెళ్ళండి, మంగళవారం రోజు వెళ్ళవని. చాలా వరకు అయితే జూ పార్క్ ఫొటోస్ అయితే కొంత కనిపిస్తున్నాయి. ఇదిగోండి ఆ బోర్డు ఉంది చూసారా, ప్రతిదీ కూడా ఎక్కడ ఏంటి అనేది ప్రతిదీ ఉంటుంది. సో నేను ఇంకోటి ఏంటంటే, ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే, ఈ కొండపైన ఎంత అందంగా రోడ్డు వేయడంతో పాటు కొండలు మంచిగా కనిపించినట్టుగా మంచి రోడ్డు రవాణా అయితే వేయడం జరిగింది. ఈ మార్గం ద్వారా మనం ప్రతి బండి అంటే శ్రీవారి మెట్ల పైన, అలిపిరి మెట్ల పైన వెళ్ళాలని చాలామంది అనుకుంటారు కదా. సో దానికి అలా కాకుండా మీరేం చేయాలంటే, దానికి కొండపైన కొంతమంది బస్సు పైన, కార్ల పైన, లేకపోతే ఆర్టీసీ బస్సు, మన ప్రభుత్వ వెహికల్స్ కానీ ఏవైనా ఉంటే ఆ బండి పైన రావచ్చు డైరెక్ట్గా. అంటే దీని ద్వారా ఎందుకంటే వెరీ సింపుల్ అనమాట. చాలామంది అనుకుంటే శ్రీవారి మెట్లు వెళ్తుంటే మనకి అక్కడ ఉన్న ఒక అంటే వచ్చామంటే ఏదో ఒకటి ఎంజాయ్ చేసుకుని వెళ్ళడమే కాదు, దర్శనం మంచిగా జరగాలని, భక్తి మన శ్రీవారి భక్తి మనకు కలగాలని ప్రతిదీ కూడా మంచిగా చేసుకుంటూ పోతాం. అలాగని ఇక్కడ వెళ్ళేటప్పుడు ఏంటంటే బండి పైన ఎందుకు వెళ్తామంటే సమయం లేదనమాట. వేరే ట్రైన్కి మేము బుక్ చేసాము. ఏంటంటే పద్మావతి ట్రైన్కి మేము వెళ్ళడానికి మినిమం 4 గంటలకు ఉందన్నమాట. ఆ 4 గంటలకు వెళ్ళడానికి మేము 2:30 ఆల్మోస్ట్ అయిపోయింది. కొండపై నుంచి కిందకి పోవడానికి మినిమం 1 అవర్ అని చెప్పారు. సో ఆ 1 అవర్లో మేము అక్కడికి డైరెక్ట్కి వెళ్ళకపోతే ఆ ట్రైన్ అనేది తప్పిపోతుంది అనమాట. సో దానికోసం అయితే మేము ఎక్కడి నుంచి వెళ్ళడం జరుగుతుంది. సో ఆ బండికి మాట్లాడుకుని వెళ్ళిపోవడానికి మెయిన్ రీజన్ ఇది అనమాట. సో మేము పద్మావతి ట్రైన్కి అందాలంటే ఇతనితోనే మేము డైరెక్ట్గా రైల్వే స్టేషన్కి మాట్లాడుకున్నాం అనమాట. దాంతోపాటు 100 రూపాయలు చొప్పున ప్రతి మనిషికి ఇలా మేము 6గురు వెళ్ళాము. 600 అయితే తీసుకున్నాడు అనమాట. సో పర్వాలేదు. ఆ పైన కొండ నుంచి కిందకి రావడానికి మీ బస్సుల పైన వెళ్తే బస్సు పైన కూడా దానికి 20 రూపాయలు ఎగస్ట్ అండి, అంతే 90 రూపాయలు అనమాట. అదే బస్సు పైన. కానీ రైల్వే స్టేషన్ వరకు వెళ్ళడం, అలిపిరి వరకు లేదంటే శ్రీవారి మెట్ల వరకు ఇలాగ కొన్ని ఉన్నాయి అనమాట. అక్కడి వరకు వెళ్తాయి అనమాట. చాలామంది శ్రీవారి మెట్లకి వెళ్ళే ప్రతి ఒక్కరు మళ్ళీ శ్రీవారి మెట్లు వెళ్ళి వెనక నుంచి రావాలని చాలా కష్టం అండి. మళ్ళీ మెట్ల మీద నుంచే రావాలి. అలిపిరి మెట్లు అనుకోండి మనం మెట్ల వైపు వెళ్ళొచ్చు, బస్సుల పైన వెహికల్స్ పైన కూడా వెళ్ళొచ్చు అన్నమాట. డోంట్ వరీ. సో నేనేంటంటే ఇప్పుడు మేము వెళ్తున్న ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి చూసొచ్చు ఎట్లాగా, ఇవన్నీ అలిపిరి మెట్లకి వెళ్ళిన వాళ్ళే వీళ్ళందరూ కనిపిస్తుంటారు. ఇదంతా దీనిపైన రోడ్డు పక్కన వెళ్ళి వెళ్తారన్నమాట. సో ఇది అలిపిరి మెట్లు వచ్చేసరికి 7 కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి మినిమమ్ 3 గంటలు అయితే ప్రయాణం అయితే అవుతుందన్నమాట. అదే శ్రీవారి మెట్లకి వెళ్ళాలనుకుంటే 2388 మెట్లు ఉంటుంది. దానికి మినిమమ్ 1 అవర్ 2 అవర్స్ పడుతుంది. దీనికి దాని డిఫరెన్స్ ఏంటంటే, ఈ అలిపిరి మెట్లు వచ్చేసరికి వెరీ సింపుల్ ప్రాసెస్. అదే శ్రీవారి మెట్లు అయితే కొద్దిగా కష్టంగా ఉంటుంది, కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. డోంట్ వరీ. సో నేను ఈ వీడియో తీయడానికి ఒక రీజన్ అయితే ఉందండి. ప్రతిదీ దృశ్యాలే కాదు, అంటే మనం కొండపైన ఉన్నాం కదా, ఎంత పైలో ఉన్నామనేది ప్రతి ఒక్క బిల్డింగ్ చూసిన బట్టి మనకు అర్థమైపోతుంది. చూడండి అక్కడ ఆ చైనా మాకు వెళ్ళే దారిలో కొద్దిగా అంటే కొన్ని కొండలు కానీ ఏమైనా, నేను అతను డ్రైవర్కి అడిగాను ఏమైనా పులులు వస్తుంటాయా ఇటువైపు అని అనుకున్నాను. కానీ వస్తాయంట. అది కూడా సాయంత్రం 6 తర్వాత ఇక్కడ ఆపేయడం అయితే జరుగుతుంది. అంటే వెహికల్స్ ఎక్కువగా వెళ్ళవని చెప్పారు. సో ఇలాంటి వీడియో ఇప్పటికైనా మీకు ఎలాంటి అప్డేట్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి వీడియోసే కాదు, చాలా రకాల వీడియోస్ నేను ముందుకు వస్తున్నాను. నా బ్లాగ్ వీడియోస్ ప్రతి కూడా పీపుల్ బ్లాగ్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఇలాంటి వీడియో ఎప్పటికప్పుడు నేను అప్డేట్ చేస్తూనే ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే తిరుమల తిరుపతికి దర్శనం గురించి ఈ వీడియో అంతా తీయడం జరిగింది. ఈ ఒక్క వీడియో కాదు, దానికి ముందు 2-3 వీడియోలు అప్లోడ్ చేశాను. సో మీకు అన్నీ చూసి నాకు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. సో దిస్ ఇస్ మై ఛానల్, మన ఆంధ్ర వాళ్ళ ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్ ఈస్ వాట్ మై ఛానల్
మన ఆంధ్ర వాళ్ళ. ప్లీజ్ లైక్ మీ, సబ్స్క్రైబ్ మీ. ఓకే.